రైట్ ఈ రోజు కేరళం అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మరి పోలింగ్ సరళి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. పుదుచ్చేరి వద్ద మా ప్రతినిధి సిరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిరి, ప్రస్తుతం ఇప్పుడే పోలింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఏం సిచ్యువేషన్? పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకి కరెక్ట్గా పోలింగ్ ప్రారంభమైపోయింది. పుదుచ్చేరిలో ఇప్పటికే పుదుచ్చేరిలో మొత్తం స్థానాలు కనుక చూసుకుంటే పుదుచ్చేరిలో 23, కారైకల్లో 5, యానాంలో 1, మాహేలో 1 స్థానంతో మొత్తం 30 స్థానాలకు ఈరోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఎన్నికలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటూ కూడా తెలిపారు. పోలీసులు అదనపు బలగాలుగా కూడా ఇక్కడ మోహరించారు. ఇక మనం చూసినట్టయితే ఇప్పటికే కరెక్ట్గా 7 గంటలకి పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఆడవాళ్ళకి సపరేట్గా అలాగే మేల్ ఓటర్స్కి సపరేట్గా లైన్స్ అనేది ఫామ్ చేసి వారి ఓటర్ ఐడి కార్డ్స్ అక్కడ చూపిస్తే పోలింగ్ ఏజెంట్స్ వద్ద వీవీప్యాట్స్లో వారి ఓట్ని నమోదు చేసుకునే సౌకర్యం కూడా ఇక్కడ కల్పించారు. ఇక ప్రధానంగా కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 9,45,000 మంది ఓటర్లు పుదుచ్చేరిలో ఉన్నారు. అందులో 4,45,000 మంది మేల్ ఓటర్స్ ఉండగా 5 లక్షల మంది వరకు కూడా ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. ఇక మొత్తంగా ఈసారి కనుక చూసుకున్నట్టయితే 25,000 మంది వరకు కూడా మొదటిసారి ఓట్ చేయబోతున్నారు. ఈ పుదుచ్చేరిలో మొత్తంగా 294 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. మనం చూసినట్టయితే ఇప్పటికే ఓటింగ్ అనేది ప్రారంభమైపోయింది. పోలింగ్ ఏజెంట్స్ వారి డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసి వారి ఓటర్ ఐడి వెరిఫై చేసి వీవీప్యాట్లో వారి ఓటింగ్ అనేది నమోదు చేసుకుంటున్నారు. ఇక పుదుచ్చేరిలో ప్రత్యేకంగా 30 పింక్ పోలింగ్ కేంద్రాలను ఉమెన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే ఈసారి 15 యూత్ నిర్వాహిత పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగుల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లను అయితే ఏర్పాటు చేశారు. ఇక అన్ని పోలింగ్ కేంద్రాలలో అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామంటూ కూడా చెప్పారు. వెబ్ కాస్టింగ్, అలాగే తాగునీరు, టాయిలెట్స్, అలాగే సైన్ బోర్డ్స్తో సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక వికలాంగుల కోసం, వృద్ధుల కోసం అయితే స్పెషల్గా ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి ఓటర్స్కి వారిని వీవీప్యాట్స్ దిశగా వెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఉండేటువంటి రీజనల్ పార్టీస్తో పాటుగా కొత్తగా స్టార్ట్ అయినటువంటి పార్టీస్, ఇక అలాగే పొత్తులో ఉండేటువంటి పార్టీస్ ఎలా ఉండబోతుంది అని చూస్తున్నారు. పోయినసారి కనుక చూసుకున్నట్టయితే 82% ఓటింగ్ శాతం అనేది నమోదైంది. ఇక ఈసారి ఆ ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా కూడా ఓటింగ్ అనేది ఎలక్షన్స్ అనేవి నిర్వహిస్తామంటూ కూడా అధికారులు నిర్వహించారు. నిన్న సాయంత్రమే అబ్జర్వర్స్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంస్ అన్నీ కూడా పోలింగ్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల నేతృత్వంలో ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించేశారు. ఉదయాన్నే మాక్ పోలింగ్ కూడా నిర్వహించి వీవీప్యాట్స్లో అలాగే ఈవీఎంస్లో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి కరెక్ట్గా 7 గంటలకు ఇక్కడ పోలింగ్ అయితే పుదుచ్చేరిలో ప్రారంభమైంది. 6 గంటల వరకు జరగనుంది. ఇక ఉదయాన్ని నుంచే కూడా చాలా మంది ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సిరి. అది సంగతి. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. 6 గంటలకు పోలింగ్ ముగుస్తోంది.